నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది ర్యాలీలో మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు డాక్టర్ శ్రీనివాసులు. ఆదివారం జరగబోయే పోలియో కార్యక్రమంలో వనపర్తి జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ 34,456 మంది పిల్లలు ఉన్నారు. 34,456 మంది పిల్లలకు రేపు సండే రోజు బూత్ అప్రోచ్ ఉంటుంది. దీంట్లో 339 టీము తయారు చేయడం జరిగింది. టీంలో 3 మాత్రమే ఉంటారు. ఆ 3లో ఒకరు వ్యాక్సిన్ దగ్గర ఉంటారు, ఒకరు ఆ పిల్లల్ని కరెక్ట్ లైన్లో కూర్చోబెట్టడానికి నిలబెట్టడానికి ఉంటారు, ఒకరు వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ వనపర్తి జిల్లాలో దాదాపు 34,456 మంది పిల్లలందరికీ కూడా బూత్ అప్రోచ్లు 190% ఒకే రోజు చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. అదేవిధంగా సోమవారం, మంగళవారం హౌస్ టు హౌస్ విజిట్ ఉంటుంది. ఎవరైతే మిస్ అయిన బూత్లో మిస్ అయిన పిల్లలందరికీ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే 2012లోనే భారతదేశం నుంచి పోలియో రహిత భారతదేశంగా ప్రకటించడం జరిగింది. కానీ పక్క దేశాల నుండి పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పోలియో ఉన్నది. ఇంకా దానిలో భారతదేశంకి ప్రయాణ ద్వారా ఏరోప్లేన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన దేశంలో కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా అదనంగా ఇప్పుడు పోలియో భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలియో రహిత భారతదేశంగా ప్రకటించబడినప్పటికీ మరి అది ప్రతి పిల్లలకు ఎప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలతో వేస్తూ ఉన్నాము. అదనంగా ఈ డోసు ఈ సంవత్సరం ప్రకటించబడింది. రేపు ఆదివారం జరగబోయే పోలియో కార్యక్రమంలో వనపర్తి జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ 34,456 మంది పిల్లలు ఉన్నారు. 34,456 మంది పిల్లలకు రేపు సండే రోజు బూత్ అప్రోచ్ ఉంటుంది. దీంట్లో 339 టీము తయారు చేయడం జరిగింది. టీంలో 3 మాత్రమే ఉంటారు. ఆ 3లో ఒకరు వ్యాక్సిన్ దగ్గర ఉంటారు, ఒకరు ఆ పిల్లల్ని కరెక్ట్ లైన్లో కూర్చోబెట్టడానికి నిలబెట్టడానికి ఉంటారు, ఒకరు వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ వనపర్తి జిల్లాలో దాదాపు 34,456 మంది పిల్లలందరికీ కూడా బూత్ అప్రోచ్లు 190% ఒకే రోజు చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. అదేవిధంగా సోమవారం, మంగళవారం హౌస్ టు హౌస్ విజిట్ ఉంటుంది. ఎవరైతే మిస్ అయిన బూత్లో మిస్ అయిన పిల్లలందరికీ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే 2012లోనే భారతదేశం నుంచి పోలియో రహిత భారతదేశంగా ప్రకటించడం జరిగింది. కానీ పక్క దేశాల నుండి పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పోలియో ఉన్నది. ఇంకా దానిలో భారతదేశంకి ప్రయాణ ద్వారా ఏరోప్లేన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన దేశంలో కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా అదనంగా ఇప్పుడు పోలియో భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలియో రహిత భారతదేశంగా ప్రకటించబడినప్పటికీ మరి అది ప్రతి పిల్లలకు ఎప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలతో వేస్తూ ఉన్నాము. అదనంగా ఈ డోసు ఈ సంవత్సరం ప్రకటించబడింది. రేపు ఆదివారం జరగబోయే పోలియో కార్యక్రమంలో వనపర్తి జిల్లా